ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదువు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచిచూడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేమందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని నుంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయి బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకునుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబు నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులు యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాలు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తలిగి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. సహోదరి సహోదరులారా, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలే అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను వీడువాడు. వారెన్నిటన్నిటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచియుంటిని. అది మలిచిన చోటనే విస్తారమైన చెట్టు వలె వాడు వర్ధిలి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోను. నేను వెతికినను గాని వాడు కనబడకపోయిను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిల్చును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. సహోదరి సహోదరులారా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమడుకు కనబరచవలని ఆపేక్షించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవముగల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఏందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. నేడు మీరు ఆయన శబ్దం విన్నడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు. దేవా, మేము మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనొచ్చు మా నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తము మేము ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమటుకు కనబరిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, జీవముగల నిన్ను విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మాలో ఎవని ఏందేనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూచుకుంటూ మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టుటకు కృపచూపమని, నీతో పాటు నీ రాజ్యములో యుగయుగములుండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.